ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వెళ్లే దారితో పాటు సొరంగం పైభాగం డేంజర్ జోన్లో ఉంది. టన్నెల్ పై నుంచి ఎప్పుడు ఏ బండరాయి పడుతుందోనని అక్కడి సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపడుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. ప్రస్తుతం మనము ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇన్లెట్ వద్ద ఉన్నాము. ఎంట్రన్స్ పార్ట్ భాగంలో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు ఇక్కడ కూడా కన్వేర్ బెల్ట్తో పాటు లోగో ట్రైన్, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, దానికి సంబంధించినటువంటి ఎవరైతే మ్యాన్ పవర్ మనుషులు లోపలికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడనే పూర్తి స్థాయిలో ఉంటుంది. అయితే ఈ ఇన్లెట్కి సంబంధించి మనం ఒకసారి చూడొచ్చు. ఈ ఇన్లెట్ పైన అంటే వాటర్ దాదాపుగా ఇక్కడి నుంచే లోపలికి రావాల్సి ఉంటుంది. ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఇక్కడి నుంచి ఆ టన్నెల్లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి పరిస్థితులు గమనించినట్టయితే పూర్తి స్థాయిలో ఈ టన్నెల్ పై భాగం ఒకసారి గమనించినట్టయితే చూడండి, ఒకసారి కొండ చర్యలు ఏ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే పూర్తి పగుళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఏ రాయి ఊడిపడి ఏ కన్వేర్ బెల్ట్ పైనో, లేదంటే ఇక్కడ లోగో ట్రైన్ పైనో, ఇక్కడ పనిచేసేటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళ పైనో, లేదంటే ఏదైనా ఎక్విప్మెంట్ పైనో ఎక్కడ పడుతుందో, ఏ ప్రమాదం జరుగుతుందో కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ టన్నెల్ పైభాగం అంతా ఉంది. నిజంగా కూడా అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే కొంతవరకు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పైన ఉన్నటువంటి కొండ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కదులుతాయో అన్ని కూడా పగుళ్ళు వచ్చినటువంటి పరిస్థితి మనకు విజువల్ ద్వారా చూడొచ్చు. క్లియర్గా మొత్తం పగుళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడనే ఆ ఒక రాయి ఊడి పడిందంటే నేరుగా కింద పడే ప్రమాదం ఉంది. కింద పడితే కింద అంతా కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మిషనరీ ఉంటుంది, కన్వేర్ బెల్ట్ ఉంటుంది, లోగో ట్రైన్ ఉంటుంది, ఇదంతా కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వస్తే ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ముందు భాగం నుంచి ఏదైతే ఇన్లెట్ వరకు వచ్చేటువంటి ఇక్కడ వాహనాలు, ఇదే రోడ్డు, ఈ రోడ్డు గుంటా వాహనాలు వస్తాయి. ఈ వాహనాలకు అక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ కన్వేర్ బెల్ట్ ఉంటుంది. ఈ కన్వేర్ బెల్ట్ పైభాగం అంతా కూడా మనం చూడొచ్చు. ఈ విజువల్ ద్వారా చూడొచ్చు. పైభాగం అంతా కూడా మొత్తం పెద్ద గుట్ట మాదిరిగా ఉంటుంది. ఆ గుట్టపై నుంచి కూడా ఎప్పుడు ఏ రాయి ఊడి పడుతుందో తెలియదు. కొండ చర్యలు ఎప్పుడు విరిగి పడతాయో తెలియదు. చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సేఫ్టీ కోసం కొంత మధ్యలో సిమెంట్ పోస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ కదులుతూ ఉంటుంది. ఎప్పుడు కదులుతుందో, ఏ రాయి ఊడి పడుతుందో తెలియదు. ఇదే రహదారిలో చాలా కూడా వాహనాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది వాహనాలు కావచ్చు, లేదంటే ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ఇక్కడి నుంచి తీసుకెళ్లే ఏదైతే శిథిలాలు లోపల తవ్వకాలు జరిపినటువంటి అవన్నీ కూడా బయటకు తీసుకుపోయేటువంటి వెహికల్స్ అన్నీ కూడా నిరంతరంగా నడుస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మనం ఒకసారి విజువల్ ద్వారా చూసినట్టయితే పూర్తి స్థాయిలో అవి ఎక్కడికక్కడ కదిలి ఉన్నాయి. ఆ కొండ చర్యలు ఎప్పుడు ఊడిపడతాయా, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని చెప్పేసి కూడా ఇక్కడ బిక్కుబిక్కుమంటూ పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు సేఫ్టీ చేసుకోవాలని చూసుకున్నప్పటికీ కూడా ఒకవైపు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటుంటే మరొక వైపు కదిలే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా ఇది అంత విలువైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది. తర్వాత కన్వేర్ బెల్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి ఏ ఒక రాయి ఊడిపడినా ఆ కన్వేర్ బెల్ట్ ఆగిపోతుంది. ఎస్ఎల్బీకి సంబంధించినటువంటి టన్నెల్ పై భాగం అంతా కూడా డేంజర్ జోన్లో ఉందని చెప్పవచ్చు. ఇదంతా కూడా ఎప్పుడు ఇక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ప్రమాదం జరిగాక చర్యలు తీసుకునే కన్నా ముందు, ప్రమాదం జరగక ముందే దీనికి చాలా సేఫ్టీ మెజర్మెంట్స్, సేఫ్టీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి పట్ల అధికారులు ఇప్పటికైనా కానీ జరిగిన నష్టం అంతా జరిగింది, మరి భవిష్యత్తులో నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ చాలా ఈ టన్నెల్ పైభాగం అంతా, టన్నెల్ చుట్టూ ఉండేటువంటి ఏదైతే గుట్ట మాదిరిగా ఉందో ఆ గుట్ట పైనంతా కూడా పూర్తి స్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మళ్ళీ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో కూడా పసిగట్టలేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా దీనికి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కొండ చర్యలు విరిగిపడకుండా, ఏ రాయి కదలకుండా, ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి ఏ హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. టీ న్యూస్ ప్రత్యేకంగా దీన్ని ఫోకస్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో అంతా కూడా ఎలాంటి ప్రమాదం జరగొద్దని కోరుకుంటుంది. దానికి ముందు జాగ్రత్తగా హెచ్చరికగానే ఇదంతా కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ టన్నెల్ పైభాగం అంతా కూడా డేంజర్ జోన్లో ఉంది. కాబట్టి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలని చెప్పేసి టీ న్యూస్ కోరుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే దాన్ని సేఫ్టీ జోన్గా చేయాలని చెప్పేసి మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, ఎస్ఎల్బీసీ నుంచి.